మనం ఏ రీతిగా ఉంటూ ఉన్నాము అనేది మేము పరిశీలించుకుంటూ ఒక అవకాశం ఇచ్చారు నాయన. ప్రభా సరైనగా మేము వెంబడించలేకపోతున్నామేమో, మేము సరైనగా ప్రేమించలేకపోతున్నామేమో. అనేక మంది భక్తులను సంబంధించి వారు ఏ రీతిగా నేను ప్రేమిస్తూ వచ్చినారో, నేను సేవిస్తూ వచ్చినారో మేము చూడగలుగుతూ వచ్చాం. పౌలు ఆ మట్టుకైతే బ్రతుకు తీస్తే తావైతే లాభమని చెప్తూ వచ్చినాడు. నిజమే నాయన, మా రీతిగా నిన్ను ప్రేమించలేకపోతూ వచ్చినామని ఒప్పుకుంటున్నాం నాయన. నేను క్రీస్తున్న ప్రకారము మీరు నన్ను కూలని సవాలుతో వచ్చినటువంటి పౌరుల గురించి మనం చేస్తూ వచ్చారు నాయన. నిజమే ప్రభా, నిన్ను మేము ప్రేమించడంలో మరి ఇంకెక్కడ తక్కువ వచ్చినాము క్షమించండి. నమ్మకంగా యథార్థంగా ప్రభా ప్రేమించి సేవించేవారుగా నీ పూర్వ హృదయంతో, నీ పూర్ణాత్మతో, నీ పూర్వ వివేకంతో, నీ పూర్వ బలముతో నీ దేవుడైన ప్రభువును ప్రేమించాలని మీరు కోరుతూ వచ్చారు. ప్రభా ఆ రీతిగా మేము ప్రేమించలేదు, నేను వెంబడించడానికి సహాయం చేయండి. తాను ఉపేక్షించుకొని తన సేవెత్తుకొని నన్ను వెంబడించేవాడు నాకు పాత్రని చదివించారు. ఆ రీతిగా చేయకపోతే మీకు పాత్రలు కాదని మీరు కోరుతూ వచ్చినారు. ఆ రీతిగా నైనా మేము నిన్ను వెంబడించేవారుగా సేవెత్తుకొని నేను అది సేవించేవారుగా సిద్ధపరచండి. మేము తక్కువ వచ్చినాము ఏదో మమ్మల్ని క్షమించి తిరిగి మమ్మల్ని మేము సరి చేసుకున్న ఆయన ప్రభా దానికి సంవత్సరం ఏదైతే సంపాదించుకుంటున్నాడు ఆ రీతిగా పోయినటువంటి ఆత్మీయ నష్టాన్ని భర్తించేవాడు కొరకాయ మీరు మీ శిలోకాన్ని జరిగిస్తూ వచ్చారు. తద్వారా మేము తిరిగి ఆత్మీయంగా మేలుకొంటు కొరకు మమ్మల్ని సిద్ధపరుస్తున్న ప్రేమతను బట్టి వందాలు. తండ్రి ఓ ప్రభానికి స్తోత్రం చెల్లించుకుంటూ పేదలు అపొస్తలులు పౌలు ఇంకా భక్తులు ముందుంచిన ఆయన వారిని ఏ రీతిగా ప్రేమిస్తూ వచ్చారు, నమ్మకంగా అంతం వరకు వెంబడిస్తూ వచ్చినారు మేము చూడగలుగుతూ వచ్చాను. అలాగే ఆయన పౌరులు వస్తున్నట్లుగా మంచి పోరాడుతుంది, నా కొరకు కలగొట్టించింది, విశ్వాసాన్ని కాపాడుకుంటుంది. ఇకనైతే నా కొరకు నీతి కిరీటము మంచివాడిని చదివించాను. ప్రభా చెప్పిన మాటను బట్టి నీకు స్తోత్రం ఆయన. ప్రభా ఆ రీతిగా మేము నిత్యజీవం కొరకు, ఆ నీతి కిరీటం కొరకు, బహుమానాల కొరకు ఒక రక్షణ పొందే మంచిదే. అయితే బహుమానాల కిరీటాలు సంపాదించాలంటే సామాన్య విషయం కాదు, ఎంతో దైవం చెల్లించారు కనుక ఆ రీతిగా మేము దైవం చెల్లించే వలన నేను అమ్మాయి వెంబడించే వలన సరిపరచమని ఇవాళ ఈ ప్రేమ సందర్శింది కనుక ఓ ప్రభా ఈ రొట్టె రసము విడబడ్డ సమయం సందర్శించి ఉంది కనుక ప్రభా బలంలో చేయబోయే ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేస్తున్నాండి. రొట్టె కొరకు పొందడం, రసం కొరకు పొందడం. రొట్టెని శరీరము, రసం నీ రక్తం కనుక నా శరీరం తిని నా రక్తం త్రాగబడిన విషయం గలవాడు అతిథుడైన వారు లేకుండా చెల్లించారు. నీ శరీరంతో పాల్గొంటున్నారు. యోగ్యంగా నమ్మకంగా పాల్గొనడం సిద్ధపరచమని, తద్వారా నిత్యమైన సిద్ధపరచమని బైబిల్ దేవానికి వందనాలు తెలుస్తూ మా ప్రభువు రక్షకుడైన యేసు నామం పేరిట ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. అలాగే మోకరించి మౌనంగా ఉండండి. నేను మీకు అప్పగించేదాన్ని ప్రభువుల పొందింది ప్రభు యేసు తనపడిన రాత్రి ఎవరెట్టు ఎత్తుకొని కృతజ్ఞత చెల్లించి దాని గురించి మీ కొరకైన శరీరము నన్ను జ్ఞాపకం చేసుకుంటూ ఖైదీ చేయడం చెప్పారు, దీన్ని చేయడం చెప్పారు. ప్రేమ తండ్రి నమ్మకమైన దేవ, ప్రతి ఆదివారం వారము ఆ బలంలో పాల్గొనే ముందు మాగిస్తున్నా ఎత్తుల కొరకే స్తోత్రములు, ఆ రొట్టె కొరకు మాత్రం రసం కొరకు మాత్రం ఉన్నాయి. ఇప్పుడు మరి మీ శరీరం సందర్శించిన రొట్టెలో ఎవరైతే పాల్గొనబోతున్నారు మరి యోగ్యంగా పాల్గొనడానికి సిద్ధపరచమని, ఆ యొక్క పరలోకరాజ్యం కొరకు ఆయనపరచమని దీవించమని తెలుసు ప్రభావ నామమున ప్రార్థించుచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. రండి అప్పులు గారు, జాన్సన్ గారు, కృపా బ్రదరు, రమ బ్రదరు, గీజర్ బ్రదరు. దయచేసి మీ తరగతి మీ లీటర్గా పెట్టి చూపించండి. అదంటే గుళ్ళో ఇచ్చే ప్రసాదం కాదు, దేవుని శరీరం కొద్ది భాగం తీసుకోనండి. ఎవరైనా అందకపోతే రైతు తెలియజేయండి. రొట్టె దేవుని శరీరం ఎవరైనా అందకపోతే తెలియజేయండి. మీ కొరకు సహోదరులు అది మీ శరీరం సంరక్షణ కూడా తీసుకొస్తారు. అందరికీ రొట్టె అనేది నమ్ముతున్నాం.
ఆ ప్రకారమే భోజనం పెట్టడానికి పాత్ర ఎత్తుకొని, ఈ పాత్ర నష్టం వల్ల కొంత నిబంధన మీరు దీనిలో ప్రజలను జ్ఞాపకం చేసుకుంటే దీనిని చేయడానికి చెప్పాను. ప్రేమగల తండ్రి, నమ్మకమైన దేవ, కృపా సంపూర్ణ పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు. రొట్టె అనే శరీరంలో పాల్పొందుతూ వచ్చారు, మరి యోగ్యంగా పాల్పొందని నమ్ముతున్నాం. ఇంకా అలక్ష్యంగా నిర్లక్ష్యంగా అయోగ్యంగా పాల్పొందంటే క్షమించమని, యోగ్యంగా పాల్పొందవలసిన భక్తులను కోరుచున్నాను. అలాగే రక్తం, నీ రక్తం కనుక పరిశుద్ధ రక్త రోషణను జ్ఞాపకం చేసుకుంటూ వచ్చారు. నీ రక్తం అనగా రక్తంలో ఎవరైతే పాల్పొంచున్నారు అది పరిశుద్ధ దేవుడు రక్తమని ఎరిగి యోగ్యంగా పాల్పొందుకు సిద్ధపరచమని, నిత్య దేవుడితో నింపమని యేసు ప్రభువారి ఘనమైన నామం పేరిట ప్రార్థించి వినయంతో వేడుకొంచున్నాము మా తండ్రి. ఆమేన్. విలువైన రక్తము సిలువలో కాచి, కలుషాముల మమ్ము ప్రభు కడిగేనా, కలుషాముల మమ్ము ప్రభు కడిగేనా. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు ప్రభువును స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. యేసు ప్రభువును స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. ప్రార్థన చేస్తాం. ఎవరన్నా మరి ప్రార్థన మనం ఉంటే మన కీర్తి తీసుకురావడం మనం చేస్తూ ఉన్నాం. ప్రేమగల తండ్రి, నమ్మకమైన దేవ, నీ కృపా సత్య సందర్భం బట్టి నీకు స్తోత్రాలు. సత్యసంధుడు, సమాధానకర్త గణపతివి, పరిశుద్ధాత్మ దేవుడు నీకు స్తోత్రాలు. ప్రభా, ఇంతవరకు మీ దాసుని పెట్టుకుని అనేక విషయాలు మీరు మాతో మాట్లాడిన విధానం బట్టే స్తోత్రం తెలుస్తూ ఉన్నావు నాయన. మరి పేతురుని గురించి నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగినప్పుడు వ్యసనపడినటువంటి పేతురు ఆయన ఆరోహణమే వెళ్ళగా యేసు ప్రభు ఎప్పుడైతే ఆరోహణమే వెళ్ళిపోతూ వచ్చారు, తద్వారా తగిన సమయంలో గొప్ప పాత్రగా గొప్ప సాధనగా మీరు పేతురు వాడుకుంటూ వచ్చారు. ఒక్కసారి ప్రసంగం చేసినప్పుడు 3,000 మంది అద్భుతంగా మార్చబడ్డారు. మరోసారి ప్రసంగించే 5,000 మంది మార్చబడ్డారు. ఈ రీతిగా మీ దాసులు మీరు వాడుకుంటూ వచ్చిన దాన్ని బట్టి మీకు స్తోత్రాలు. అలాగే పౌరులు కూడా మా నుంచి పౌర జీవితాన్ని మాకు మాదిరికరంగా ఉంచుతూ వచ్చిన మీకు స్తోత్రాలు. నేను క్రీస్తుని పోలిన నడుచుకున్న ప్రకారం నన్ను పోలి నడుచుకోవడానికి మీరు చదివించిన మరి విధానం బట్టి మీకు స్తోత్రాలు. నిజమే, పౌరు అతిగా చెప్పగలిగినట్టే తన జీవితం ఒక సవాలకరంగా ఉంటూ వచ్చింది. ఓ ప్రభా, అలాగే మేము కూడా మా దైవజనం చెప్పినట్లుగా పాపం విడిచిపెట్టి పరిశుద్ధంగా జీవించాలని మరి ప్రభా మీ దాసులు హెచ్చరించబడుతూ వచ్చాను. పాపములు చేయని వారికి లేదు, కానీ పాపం ఒప్పుకొని విడిచిపెట్టే కూడా కట్టెలు పొందారని సామెతలు 18:23 ప్రకారం మీరు తెలియజేస్తూ వచ్చారు. ఓ ప్రభా, మరి తన అతిక్రమ ప్రేమ ఉన్నవాడు, తన పాపములు ప్రాయశ్చిత్తులు వాడు చదివించారు. యెహోవా నిర్దోషించబడినవాడు ఆత్మలో తప్పులు నిర్వాడని చదివించారు. అంతేకాదు ఆయన అతిక్రమం దాచిపెట్టేవాడు వద్దడు, కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికల పొందని చదివించారు. ప్రభా, నిత్య మార్గంలో నడిపిస్తూ మీ పరలోక మరి రాజ్యం కోసం నీ ప్రేమలో ఆచరిస్తూ ఉన్నాం. ఎంతవరకు మీరు ఆశ పెట్టుకుని ఆయా రీతులుగా మరి వాడుకలు ఆ యొక్క మరి భక్తులైన వారి మమ్మల్ని నుంచి వారి జీవిత విశేషాలను చేస్తూ వచ్చారు. మేము కూడా వారి మార్గంలో వెళ్తూ సహాయం చేయండి. విశ్వాసం, నిరీక్షణ, ప్రేమ ఈ 3 నుంచి మీలో శ్రేష్టమైనది ప్రేమే కనుక అటు దైవికమైన ప్రేమ కలిగి జీవితంలో సహాయం చేయండి. ఆయన నిత్యమైన ప్రేమలో నడిపిస్తూ రమ్మని కోరుచే ఉన్నాం. అలాగే ఇప్పుడు వచ్చే బిడ్డలందరినీ దీవించండి. వచ్చిన వారు ఎవరైతే అక్కడ ఉన్నారు వారంతా అక్కడ నుంచి చేయించమని కోరుచే ఉన్నాం. ప్రభానికి స్తోత్రాలు నాయన. నిజమైన తండ్రి, నమ్మదగిన దేవుడు, యథార్థవంతుడు, పరిశుద్ధుడు నాయన. నీ యొక్క యథార్థతను బట్టి సంఘాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నామని కోరుచే ఉన్నాం. నీవే మా దేవుడు, నీకంటే మాకు క్షేమాధారం ఏది లేదని మేము నమ్ముచున్నాం నాయన. ప్రభానికి వందనాలు తెలుస్తున్నాం. దయగలిగిన మా తండ్రి, సోదరులు అప్పులు గారు వారి కుటుంబాన్ని జ్ఞాపకం
మరి ప్రసన్న అలా కొరకు ఉమా శిక్షణ కొరకు వారి కుటుంబాన్ని దీవించి చేయబోతున్న మీరు కానీ కొరకు వందనాలు. ఉమ్మగారికి ఇవ్వబోతున్న గర్భాలను బట్టి స్తోత్రములు. ప్రభా తల్లి బిడ్డను క్షేమంగా ఉంచారు. ఇవ్వబోతు కూడా కాపాడి తగిన సమయంలో క్షేమంగా వస్తున్న సిద్ధపరిచి చక్కని బిడ్డను వారి కోరికల బిడ్డను వారి దయచేయడం కోరుచే ఉన్నాం. ప్రసన్న గారి ఉమ్మగారిని దీవించండి. అలాగే ప్రసన్న గారి అత్తయ్య గారు శాంతకుమారి గారి కొరకు శాంతకుమారి అమ్మ గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. శాంతమ్మ గారిని మీరు దీవించి ఆశీర్వదించండి, ఆరోగ్యంతో నింపండి. అలాగే నాయన మనతో జలశ్వర గారు మరి మా యొక్క పరిస్థితిగా అనగా కుటుంబాన్ని తీసుకొచ్చారని పొందన్నారు. పప్పకి గారు బట్టి అలా వారి కుమార్తెలు ఉదయరాణి కుటుంబం, వసంత కుటుంబాన్ని, అలాగే నాయన చెల్లి లిలి కుటుంబాన్ని ఆపణ చేసుకోనండి. ప్రభా దీవించి ఆశ్రయించండి. లిలికి నడపకపోతున్నారు చేతమైతే మరి ఒక మంచి బిడ్డను వర్గం తీసుకున్నామని మనం చేస్తూ ఉన్నాం. అలాగే రూపచార కుటుంబాన్ని ఆపణ చేసుకోనండి. కామసోదరి గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోనండి. అలాగే మరియ గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోనండి. అలాగే నిరాశరాలు తల్లి గారు అంతేశ్వర కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోనండి. తల్లి గారు కుటుంబాన్ని జ్ఞాపకం మరి మీ దాసరాలు ఓ ప్రభా మరి నగర కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోనండి. వారి నిర్మాణంలో సహాయం చేయండి ఆయన. ఇల్లు కట్టుకొచ్చేటట్టుగా చక్కని నిర్మాణ కొరకు వారు సిద్ధపడుతున్నామని కోరుచు ఉన్నాం. ఈ వాతావరణం అలాంటి పరిస్థితుల్లో మీరే కాపాడి మంచి వాతావరణం గ్రహించి ఇంటి పని త్వరగా పూర్తి చేసుకుంటూ ఇంట్లో సృష్టించడానికి దయచేయమని కోరుచు ఉన్నాం. ఇంటి నిర్మాణంలో తోడేయమని కోరుచు ఉన్నాం. అలాగే ఉత్తమమైన కుటుంబాన్ని జీవించండి. నాయుడు గారి మంచి భవిష్యత్తులో సిద్ధపరచండి. అలాగే నాయన ప్రభానికి స్తోత్రాలు. మరి నక్కూతమ్మ గారు వారి కుటుంబాన్ని ఆపణ చేసుకోనండి. కుమారుడు కృపాల వారి కుటుంబాన్ని దీవించండి. ఆయన కృపాల గారు మరి దీవెన వారి కుటుంబాన్ని ఆశ్రయించండి. దీవెన కూడా చెప్పమైతే గర్భం దయచేయమని కోరుచు ఉన్నాం. అలాగే నాయన ఇది అతడు ఓ ప్రభానికి స్తోత్రములు తెలుస్తూ ఉన్నాం. ఆయన కృపాల కుటుంబం జ్ఞాపకం చేసుకోనండి. కృపాల గారిని బట్టి శిష్ట గారిని బట్టి బిడ్డలు ఓ ప్రభానికి వందనాలైనా స్తోత్రం తెలుస్తూ ఉన్నాం. సురేఖ వినవాసులు వారికి మంచి భవిష్యత్తును సిద్ధపరచండి. సురేఖ దర్శనంలో వార్తలు సిద్ధపరచండి. వినవాసు జాబులు సహాయం చేయమని కోరుచు ఉన్నాం. అలాగే ప్రభానికి స్తోత్రం ఆయన న్యాయప్రదర్శన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోనండి, సహాయం చేయండి. అలాగే నిబంధన వాళ్ళు మరి తీసుకున్నటువంటి వాళ్ళు తీసుకున్నారు ఆయన స్వస్థపరచండి. ఆ పట్టి వాళ్ళ జీవితం విడిపించి నెమ్మది ఆరోగ్యం దయచేయండి. అలాగే మంచి క్షేమ దయచేయండి. అలాగే సహోదరి విదేశీ వరకు బిడ్డలు ఓ ప్రభానికి స్తోత్రం ఆయన ఓ ప్రభానికి వందనాలు చేస్తూ ఉన్నాం. లోహిత్ అమృత చదువులో సహాయం లోహిత్ అలాగే అమృత గంటకొచ్చిగా అమృత సిద్ధపరచండి, మహిళ పొందండి. అలాగే నాయన జ్యోత కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకునండి. పరిశుద్ధ కుమారులు భర్త చిన్నప్పుడు ప్రార్థన చేస్తున్నాం. భర్త మరి జాబ్ చేస్తున్న సహాయం చేయండి. చిన్న చేస్తున్న జాబ్లో కూడా సహాయపడుతున్నామని మనం చేస్తున్నాం. అలాగే నాయన అనేక మంది బిడ్డలు వచ్చినారు. మరి ప్రతి వారికి ఏం చెప్పాలంటే సంవత్సరం కనుక మన రాత్రి కూడా మనం ప్రార్థన చేస్తాం కనుక కొన్ని విషయాలు మా పెట్టుబడి సిద్ధపరచండి. అలాగే ప్రభానికి స్తోత్రాలు సృష్టిస్తూ ఉన్నాం. వేదమైన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్నాను ఆయన దీవించండి. ఈ రీతిగా చంద్రబాబు గారిని సీతమ్మ గారిని నీ యొక్క కృపలో భద్రపరిచి మంచి ఆదేశాలు దయచేయమని కోరుచూ ఉన్నాం. సీతమ్మ గారు కూడా జ్ఞాపకం చేసుకున్న జాగ్రత్తలు దయచేయండి. అలాగే ఉద్దేశించినటువంటి మనుషుని జ్ఞాపకం చేసుకునండి. ఆయన ఆస్వాదించండి. తను కూడా తన సమయంలో అలా ఇంటి రాకుండా సహాయం చేయండి. అలాగే ప్రసన్న గారు నాకు ప్రసన్న బట్టి ఇచ్చేందుకు కుమారులు బట్టి వందనాలు చేస్తూ ఉన్నాం. అలాగే నాయన వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకునండి. ప్రతి కుమారుడు మంచి భవిష్యత్తు సిద్ధపరచండి. కేసులు ఉద్యోగాలు చూడండి. అలాగే మన అన్నగారు కుమారులు వచ్చేవారు వారు కూడా మీరు దీవించి ఆస్వాదించండి. పేరు తెలియదు మీరు ప్రతి వారి పేర్లు అలచేరుగా చెప్పుకోలేదు కనుక దీవించమని కోరుచున్నాను. దాసులు మంచి ఆరోగ్యం దయచేయండి. దాసులకి ఆయన జవాబాధ్యతలు చూడండి కోరుచు ఉన్నాం. దాసులు కూడా జ్ఞాపకం చేసుకోనండి. దాసుల గారికి మంచి ఆరోగ్యం దయచేయండి. ఆయన నీ క్షేమాలు దయచేయండి. పేద గుడిలో ప్రార్థన గుడిలో మీరు సహాయపడుతున్నామని కోరుచు ఉన్నాం. అనేక మంది గురించి ప్రార్థించే తల్లిగా పిలిచారు. మీరు దీవించి ఆస్వాదించండి. అలాగే ప్రభా అనేక కుటుంబం చేతులు అప్పగించుకోండి. ఎవరైతే అంత కలిగి ఉన్నారు ఆరోగ్యంతో సొంతపరచమని బేతలు అవసరం జ్ఞాపకం చేసుకోమని కోరుకుంటూ ఈ రావచ్చు కూడా పరిచయంలో స్వార్థలో వాడుకుంటున్నామని ఇక్కడ ఆయుష్ ఆరోగ్యం ఇచ్చి ఇంకొక బట్టి ఇంకా బలమైన పరిచయం చేయకుండా ఆలోచించమని కొంచెం వీళ్ళందరూ జీవించమని ఎవరు మంచిగా అది జ్ఞాపకం చేసుకుంటున్నామని మహామహిమతో రాలేనటువంటి చేసుకున్న పేరిట
జాతరను కూడా దీవించమని ప్రార్థించి వినడంతో వేడుకొచ్చున్నాము మా తండ్రి. నిలబడి మనం పాట పాడుకుందాం. 697 పాట. రైట్ కాన్సెప్ట్ 697 పాట, 651, 573. నీతి సూర్యుడు నీపై ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యం కలుగుతాయి. సూర్యుడు నీపై ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము ఇచ్చును. సూర్యుడు నీపై ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము ఇచ్చును. ప్రకాశించు నిత్యము,